నా పేరు నరి ఐలయ్య, మల్లారెడ్డిగూడెం, సంస్థ నారాయణపురం, యాదాద్రి జిల్లా. నేను గ్రామశాఖ అధ్యక్షుని, కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అధికారంలోనే ప్రజాపాలన పెట్టింది, అట్లాగనే 6 గ్యారెంటీలు పెట్టింది. దీనిపైన ప్రజల స్పందన ఏ విధంగా ఉన్నది? ప్రజల సంబంధం మంచిగానే ఉంది సార్. ఇప్పుడు ఈ 6 గ్యారెంటీలు ఎలా అమలు అవుతున్నాయి? ఇప్పుడు ఫ్రీ కరెంట్ వచ్చింది, ఫ్రీ బస్ వచ్చింది, ఇప్పుడు రుణమాఫీ వచ్చింది. ఇంకేముంది సార్, అది రైతు బంధు ఒకటి ఇప్పుడు వేస్తా అంటుండు. అది రైతు బంధు పడక కొంతమంది రైతులు ఇది అవుతుంటారు, కానీ రైతు బంధు కూడా వేస్తా అంటుండు సార్. సార్ అట్లాగనే సార్, రైతులు కొంతమంది ఆందోళన చెప్తారు, ఎందుకంటే రైతు బంధు వల్లే రుణమాఫీ కాలే, ప్లస్ అట్లాగనే ధరణి వల్ల భూ సమస్యలు ఎక్కువ ఉన్నాయి. సన్నోట్లకు మాత్రమే బోనస్ ఇచ్చిండు, దొడ్డోట్లకు కూడా ఇస్తే బాగుండు అని కొంతమంది వాదన సార్. దొడ్డోట్లకి ఇస్తే రైతులకు మంచిగానే ఉంటుంది, కానీ మరి ఇప్పుడు సన్నోట్లే అంటుర్రు, మరి దానికి కూడా ఇస్తా అంటారు. మరి ఏమిస్తారో సార్, మరి మనకైతే తెలియదు అది. అట్లాగనే సార్, బీఆర్ఎస్ పాలనకు కాంగ్రెస్ పాలనకు తేడా అయింది సార్ అసలు. ఇంకా బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీది ఏమో సార్, ఇప్పుడు 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ వెళ్ళింది, జనానికి విరక్తి వచ్చింది, కాంగ్రెస్ పార్టీకి వేసిర్రు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు వీళ్ళు 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఇది చేస్తారు మళ్ళీ. మాజీ సర్పంచ్ పాలన ఏ విధంగా ఉంది మీ గ్రామంలో? ఇంకా మంచిగానే చేసిండు ఆయనని కూడా. ఏమేమి పనులు చేసిండు సార్? సీసీ రోడ్లు వేసిండు, డ్రైనేజీలు వేసిండు, గ్రామ పంచాయతీ రిపేర్ ఉంటే గ్రామ పంచాయతీ రిపేర్ కూడా చేయించిండు. అంతా మంచిగానే చేసిండు. చేసినాక చేయలేదు అనేట్టు అంటాం సార్ మనం. నేను కూడా టీఆర్ఎస్లో వార్డు నెంబర్ అప్పుడు 2 సార్లు, మళ్ళీ కాంగ్రెస్కి పోయినా నేను. అంటే కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి గల ప్రధాన కారణమే సార్, డబ్బుల కమ్ముడు పోయారా? డబ్బులు అమ్ముడు పోవడం అనేది ఏమో సార్, ఇంకా నేను 10 ఏళ్ళు చేసినాక నాకు ఇప్పుడు ఇలా కాంగ్రెస్ పోవాలని అనిపించింది, కాంగ్రెస్కి వెళ్ళిపోయాను. డబ్బు అమ్ముడు పోడు ఇది అది అనేది ఏమో లేదు. అట్లా సార్, మీరు కూడా టీఆర్ఎస్లో ఉన్నారు. దళిత బంధువు కానీ, బీసీ బంధువు కానీ, యాదవులకు గొర్రెల పంపిణీ ఎన్ని యూనిట్? ఇంకా బీసీ బంధు ఆయన ఏం చేసింది లేదు, ఇది ఈ దళిత బంధు చేసింది లేదు. గొర్రెలు అయితే ఇచ్చిండు కేసీఆర్, 2 సార్లు కేసీఆర్ కూడా గొర్రెలు ఇచ్చిండు. అట్లానే సార్, ఇంటింటికి నల్ల వచ్చింది సార్? వచ్చినాయి, ఏది సాగర్ నీళ్ళు వచ్చినాయి. అట్లాగనే సార్, రానున్న స్థానిక ఎన్నికల పైన మీరు ఎలాంటి సూచనలు ఇస్తారు మీ గ్రామ ప్రజలకు? మా గ్రామానికి మంచి వ్యక్తిని నిలబెట్టి, మన సర్పంచ్ మంచి వ్యక్తిని నిలబెట్టి మంచిని గెలిపిస్తే ఊరిని అభివృద్ధి చేయాలని మా కోరిక ఉంది. మీ మండలంలో ఎన్ని సర్పంచులు కైవసం చేసుకోబోతున్నారు సార్? ఇంక ఎన్ని అంటే ఊర్లోది ఏ ఊరిదో ఆ ఊరికి తెలిసి ఉంటుంది. మనకి ఎన్ని అని మనం ఏం గ్యారెంటీ చెప్తాం సార్ దాన్ని. అట్లాగే అధిష్టానం ఒక అవకాశం ఇస్తే మీరు ఏమైనా చేస్తారా? చేస్తే ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు? నేను వేరే ఏది చేయను ఇంకా ఇప్పుడైతే. ముఖ్యంగా యువకులు ఎక్కువ డ్రగ్స్ బానిస అవుతారు, దీనిపైన మీరు ఎలాంటి చర్య? డ్రగ్స్ ఇక్కడ మాకు డ్రగ్స్ లేదు, మందు అమ్మేటోళ్ళు కూడా లేరు. మా ఊళ్ళోనైతే లేదు, మందు అమ్మేటోళ్ళు లేరు. ఈ బెల్ట్ షాపులు, రాజగోపాల్ రెడ్డి వచ్చి బెల్ట్ షాపులు మొత్తం తీసేసిండు. ఇప్పుడు ఏమైనా ఇంకా వైన్స్ కార్డు పోయి తాగవలసిందే, కానీ బెల్ట్ షాపులు ఎక్కడ ఊళ్ళో లేవు. ఇక్కడ ఏది మునుగోడు నియోజకవర్గం మొత్తం బంద్ పెట్టింది సార్. రానున్న స్థానిక ఎన్నికల పైన మీ ఎలాంటి సూచనతో ముందుకెళ్తారు సార్? ప్రణాళిక అయిందా సార్? ఇప్పుడైతే మేము కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ని గెలిపించాలని మా ఆలోచనలో ఉన్నాం. మేము మంచి వ్యక్తిని పెట్టి సర్పంచ్ని గెలిపించాలనే ఆలోచనలో ఉన్నాం.